తెలంగాణలో మనకి రీసెంట్ గానే ఎలక్షన్స్ అయితే వచ్చాయి. అందులో రేవంత్ రెడ్డి గారు సీఎంగా వచ్చారు. సో, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 6 గ్యారంటీల పథకాలకి ఒక పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఒకటే దాంట్లో. ఎంతవరకి అది నెరవేరుతాయి అనుకుంటున్నారు? నేనైతే అవి అసాధ్యం అనుకుంటున్నాను. హ్మ్. అంటే చెప్పడానికి, చూడటానికి బానే ఉన్నాయి. ఆకర్షణీయంగానే ఉంది గానీ, ఆచరణలో సాధ్యం కాదేమో అనిపిస్తుంది నాకు. అంటే మహిళలకు 2500 గృహిణీలకు అని చెప్పి పెట్టారు కదా! సో, అలా పెట్టడం వల్ల గృహిణీలకు లాభమేనంటారా? మరి అది దేశవ్యాప్తంగా లాభాన్ని కలిగిస్తుందా? వాళ్ళకి లాభమేనమ్మా. కానీ తిరిగి తిరిగి అవి మళ్ళీ మన మీదనే ఏదో పన్నుల రూపేణా ఏదో రకంగా వేయాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఒక్కటే భరించాలంటే భరించలేదు గదా! ఇవన్నీ గూడా గవర్నమెంట్‌కి ఆదాయం ఉంటే చేస్తది కంపల్సరీగా. కాదు, ఈ ఆదాయం లేకుండా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల అప్పులున్నాయని జెప్పి చెప్తున్నారు. ఇదంతా గవర్నమెంట్ భారమేగా మరి. ఆ భారం ఎవరు భరిస్తారు? మళ్ళీ ప్రజల మీద పడాల్సిందేగా. ఈ ఫ్రీలు ఇవన్నీ గూడా జనాకర్షక పథకాలు. వాళ్ళు ఓట్ల కోసం రాజకీయ నాయకులు వీళ్ళని గాదు. ఒక రాజకీయ పార్టీ అని గాదు. అన్ని రాజకీయ పార్టీలు అంతే ఉన్నాయి ఈరోజు. అంటే చాలా జనం గూడా మంది అట్లానే ఉన్నారు. చాలా మంది మహిళలకు మాత్రమే ఇస్తున్నారు. మహిళలు మాత్రమే ఓట్లేసారా? మరి పురుషులు వేయలేదా? అని చెప్పేసి అభ్యర్థిస్తున్నారు కదా! దాని మీద మీ అభిప్రాయం? నిజమే, కరెక్టే. మహిళలనేందంటే ఇప్పుడు ఓటు బ్యాంక్ వచ్చేసి మహిళలండి ఎక్కువ. పురుషుల కంటే స్త్రీల ఓటు ఓట్లు గాని ఎక్కువగా ఉన్నాయి గాబట్టి మహిళలని ఆకర్షిస్తేనే వాళ్ళకి ఓట్లు పడతాయి. అందువల్లనే మహిళలకని జెప్పి అందరూ జెప్తున్నారు. అంటే ఇప్పుడు రీసెంట్‌గా చూసుకున్నట్టయితే మనకి దేశవ్యాప్తంగా పెట్రోల్ గురించి నిన్న ఒక సంఘర్షణ అయితే జరిగింది. ఒక సమయం వల్ల ఏదైతే ఉందో మనకి పెట్రోల్‌ది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగాయి గదా! సో, అలా జరగడానికి గల చర్చలు సాధ్యమైతాయంటారా? అవి ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన వ్యవహారం అమ్మా అది. వాళ్ళకేదో యాక్ట్ తీసుకొచ్చారు. యాక్సిడెంట్ చేస్తే 7,00,000 కట్టాలి. మరి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే ఇంగా ఏది వాళ్ళకి నష్టపరిహారం అనేది అంటే వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోటి మాట్లాడారు. వాళ్ళు దానికి ఆందోళన దిగారు డ్రైవర్లందరూ కలిసి. మరి వాళ్ళ పరిస్థితి అంతే కదా! 7,00,000 కట్టాలంటే ఎవరు కట్టలేరు కదా! ఒకవేళ యాక్సిడెంట్ చేయాలని ఎవరు చేయరు. పొరపాటు జరిగిందనుకోండి, దానికి ఎంతో శిక్ష అనేది ఉంటుంది. అది 7,00,000 అంటే మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు డ్రైవరు? అందువల్ల వాళ్ళు ఆందోళన దిగారు. దాన్ని కొంతమంది బాగా ప్రచారం చేసి పెట్రోల్ అయిపోతుంది. ఇంక 3 రోజులు దొరకదు అని ఈ దుష్ప్రచారం వల్ల ఈ వీడియోస్ ఉన్నాయి గదా! మీకు యూట్యూబ్ వీడియోస్ ఈ ఛానెల్స్ వల్ల పెరిగిపోయి జనాలందరూ పానిక్ అయిపోయి తీసుకొచ్చి లైన్‌లో నిల్చున్నారు. మరి ట్రాఫిక్ మొత్తం జామ్ నిన్న. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. నేనైతే 2 గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాను. మరి అంటే నాకు పెట్రోల్ అవసరం లేదు. కానీ ఇరుక్కోవాల్సొచ్చింది పెట్రోల్. అదే కాకుండా మనకి 6 పథకాల గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఒక పథకాన్నయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని ఆఖరి తేదీ జనవరి 6 వరకే అన్నారు. వారం రోజులు ఏ ఇచ్చిన పథకం టైంలో అది? మనకి పత్రం ఇచ్చారుగా 6 గ్యారంటీల పథకం. అవును. దాన్ని. 6 తారీఖు వరకు లాస్ట్ దానికోసం. డేట్ అని ఇచ్చారమ్మా. అవును. 6 తారీఖు లోపు చాలా మంది ఇప్పుడు అంటే ఆ ఇప్పటికే కొన్ని విధంగా ఇచ్చినప్పుడు చాలా మందికి న్యూ ఆధార్ కార్డ్స్, న్యూ రేషన్ కార్డ్స్ కూడా అప్లై చేయాల్సి ఉంటుందంటారు. మరి అప్‌డేట్‌కే మనకి 1 వీక్ పట్టినప్పుడు మరి ఈ 1 వీక్‌లో ఆ 1 వీక్ అల్లిపోతుంది గదా! అంటే మనకి చెప్పడం అక్కడికి పోతే వెళ్తే వాళ్ళు చెప్పడం ఏం చెప్తున్నారంటే, మీ దగ్గర రేషన్ కార్డ్ లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వాటిని యాడ్ చేస్తారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యం అనేది మనకు తెలీదు. ఆచరణలోకొస్తే గాని తెలీదు. ఇప్పుడు గ్యాస్ అన్నారు. ఏ గ్యాస్ డిపో దగ్గరికి పోయినా క్యూలో ఉంటున్నారు జనాలు. ఎందుకంటే ఈ కేవైసీ చేయించుకోవాలని. చేయించుకుంటున్నారు కొంతమంది. ఓకే, కాదంటలేదు. కానీ ఇది స ఆచరణ వచ్చేదాకా కూడా మనం ఏం చెప్పలేమమ్మా. రైతుకి చేయూత పథకం ద్వారా మనకి ఏదైతే రైతు భరోసా, రైతు బంధు లాంటివి ఉన్నాయో అవిటిని మార్చి ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెడితేనే ఇస్తాము. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారికే పథకాలు అన్నీ అని కూడా పదే పదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో, మరి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు చాలా మంది దగ్గర కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గర కూడా అందుబాటులో లేకుండా ఉంది. మరి వారి పరిస్థితి? లేవమ్మా. 10 సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా గత 10 సంవత్సరాల నుంచి ఒక కొత్త రేషన్ కార్డ్ అనేది లేదు తెలంగాణలో. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ 10 సంవత్సరాల నుంచి కొంతమంది చాలా మంది ఉన్నారు గదా! జనాభా పెరుగుతుందే గానీ తగ్గేది గాదు గదా! మరి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలంటే ప్రభుత్వం పూనుకోవాలి అందరికి రేషన్ కార్డులంటే. అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తే పర్వాలేదు. ఎవరికి పడితే వాళ్ళకిస్తే వేస్ట్ అవుతుంది.